గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీలో మనీషా అనే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. మనీషాని ప్రేమించి పెద్దల అనుమతితో జూలై 10న ఆర్య సమాజంలో కానిస్టేబుల్ శేఖర్ వివాహం చేసుకున్నాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా శేఖర్ పనిచేస్తున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో భర్త శేఖర్ సంబంధం పెట్టుకోవడం, అత్తగారింటి వరకట్నపు వేధింపులు తాళలేక ఈ నెల 11న మనీషా యాసిడ్ తాగినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కుకట్పల్లిలోని ఓ ఆసుపత్రిలో ఇవాళ మనీషా మరణించింది. 45 days అని చెప్పారు కానీ 7 daysలోనే వచ్చింది. 7 daysలో మరి ఎక్కడికి వెళ్ళిండో కూడా తెలియదు. మా చెల్లికి అయితే ఇంత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా అత్త మామ ఆడబిడ్డలు అందరు ఇంటికి వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు అని టార్చర్ ఒకటే టార్చర్. ఆ టార్చర్ కూడా వెళ్ళను నేను ఎందుకు వెళ్తానని ఇక్కడనే ఉన్నది. వాళ్ళ నడిపి ఆడబిడ్డ కావాల్సుకున్న టార్చర్ నిన్ను టార్గెట్ పెట్టి పెళ్లి చేసుకున్నారండి. అందరు కలిసి కావాల్సుకునే చేసిరు ఇదంతా. ఇందులో తిరుమూర్తి రాజు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇందులో ప్రమిళం ఉన్నది, అంజి ఉన్నాడు. మా చెల్లిని చదువుకున్నప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ చేసి కాలు మొక్కి మరి లవ్ చేస్తున్నాడు. ఆమె వద్దు అన్న కానీ ఈడబడి మరి కాలు మొక్కి ఫోన్ చేసి టార్చర్ ప్రేమించుకున్నారు. తర్వాత సరే 9 సంవత్సరాల నుంచి ఇద్దరు ఇష్టపడే ఉన్నారు. ఇష్టపడ్డాక మళ్ళీ ఆమె ఎవరో మధ్య రకంగా ఫేస్బుక్లో ఒక ఆమె పరిచయం అయిందట. ఆమెతో వీడున్నప్పుడు ఈమెకి చెప్పి ఇటు కొన్ని రోజులు చెప్పినాక ఆమె డైవర్ట్ చేసి వాళ్ళ ఇంటికి పోయి సంబంధం మాట్లాడుకోవడానికి మేము ఇంటికి కూడా ఆ అమ్మాయి గురించి మ్యాటర్ తేలేదు. కట్నం మాట్లాడుకున్నాం, అన్నీ వేసుకున్నాక మళ్ళీ వీడు చేసుకోవాలని జైలు కూడా వెళ్ళిండు.